ఒక బీహారో, ఢిల్లీయో, ముంబైయో తెలియని ఒక అబ్బాయి ఒక రాయిని 500 ఇన్వెస్ట్ చేసి దాన్ని ఒక క్లాక్‌గా మార్చి 5,000కి అమ్మారు. మీరది నమ్ముతారా? అది జరిగిందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ పెద్ద వైరల్ అనమాట. దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఆ వీడియో కూడా మీకు పక్కన ఇస్తాను. తనకి సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, నిన్న నేను ఒక వీడియో చూశాననమాట. ఆ వీడియోలో నిన్న ఒక అబ్బాయి ఏం చేశాడో తెలుసా? ఒక బీహారో తెలీదు, ముంబై తెలీదు, ఢిల్లీయో తెలీదు ఆ అబ్బాయి ఎక్కడి నుంచో. కానీ ఆ అబ్బాయి ఒక బిజినెస్ మైండ్ సెట్ ఎలా పెంచుకోవాలనేసి ఒకసారి ట్రై చేశాడనమాట. అది ఏం చేశాడంటే ఒక రాయిని తీసుకున్నాడనమాట. ఆ రాయిని తీసుకొని అదే అమ్మాలనుకున్నాడు. అంటే ఏదైనా అమ్మొచ్చు అని అంటారు కదా బిజినెస్‌లో. అలా తను ఆ రాయిని అమ్ముదాం అనుకున్నాడు. ఆ రాయిని తను ఏం చేశాడంటే నీట్‌గా పాలిష్ చేసి దాన్ని కొద్ది మైండ్ సెట్ వాడి క్లాక్‌గా తయారు చేశాడు. ఇంకా దాని వెనక పెద్ద స్క్వేర్ షేప్‌లో కన్నం పెట్టేసి దాంట్లో బ్యాటరీలు పెట్టాడనమాట. ఆ బ్యాటరీలు పెట్టి ఆ క్లాక్‌ని తయారు చేసి కొంత ఏదో పెయింటో ఏదో షైనింగ్ కోసం వాడాడు. వాడేసి షైనింగ్ కోసం వాడేసాడు. మంచి క్లాక్‌లా తయారు చేశాడు ఒక రాయిని. చేసి అమ్ముదామని ట్రై చేశాడు. కానీ ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఏటయిందంటే వెనక కన్నంలాగా ఉంది కదా! బ్యాటరీలు అవన్నీ కనిపిస్తే ఎవడు చూడట్లేదు, కొనట్లేదు. అందుకే అప్పుడు ఏటి చేశాడంటే ఒక స్క్వేర్ షేప్‌లో ఇంకేదో కట్ చేసుకొని అది కవర్ చేసేసాడనమాట. ఇప్పుడు ఆ రాయిని కవర్ చేసేస్తే ఇప్పుడు ఆ క్లాకు రాయి షేప్‌లో ఉంది. షైనింగ్ అవుతుంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ బావుంది. టైం చూపిస్తుంది. అంటే యూజ్ ఉంది, బ్యూటీ ఉంది, నేచర్ ఫీలింగ్ వస్తుంది. అప్పుడు ఏటి చేశాడంటే అమ్ముతున్నాడు ఎవ్వడు కొనట్లేదు. కానీ ఎవరో తెలీదు ఒక సూట్ ఏసుకొని ఒక కస్టమర్ నార్మల్ అబ్బాయి వచ్చాడు. కానీ తనేటి గమనించాడంటే ఆ కస్టమర్ ఏటి గమనించాడంటే ఇందులో టైం చూపిస్తుంది, షైన్ అవుతుంది, క్వాలిటీగా ఉంది, బావుంది. నేచర్‌లా అనిపిస్తుంది. తనేటి చేసాడు బావుంది కదా! ఎందుకు దానికి ఆ ప్రైస్ కరెక్టే. తన కష్టానికిను అది ప్రోడక్ట్‌కి ఆ ప్రైస్ కరెక్టే అని రూ. 500 ఖర్చు పెట్టి చేసాడు ఆ అబ్బాయి. ఆ స్టోన్‌ని క్లాక్‌గా. ఇప్పుడు అది అదేటయింది 5,000కి సేల్ చేసాడనమాట. అంటే చూసారా బిజినెస్ మైండ్స్ అంటే అమ్మాలనుకుంటే ఏదైనా అమ్మొచ్చు. కాకపోతే దాంట్లో క్వాంటిటీ, క్వాలిటీ ఇంకా ఏదో యూజ్ ఉండాలి. వాల్యూ ఇవ్వాలి కస్టమర్‌కి. అది ఉంటే పక్కా నువ్వు ఏదమ్మినా సరే సక్సెస్ అవుద్ది. కాకపోతే దానికి కావాల్సింది మైండ్ సెట్ కావాలి. మీకు నాలెడ్జ్ కావాలి. లొకేషన్ ఎక్కడ అమ్మితే కరెక్ట్‌గా ఉంటది. ఎవరికి అమ్మాలి? ఏది ఎవరికి ఎప్పుడు అమ్మాలి? ఎలా అమ్మాలి? అవి తెలియాలి. ఆ అబ్బాయి నుంచి మనకొక విషయం తెలిసింది. ఏంటంటే ఏదైనా సేల్ చేయొచ్చు. టైం పడతది. మనం కష్టపడాలి. అది మనకు తెలిసింది. మనం కూడా అలాగే చేద్దాం. మీకు ఈ పక్కన వీడియో అయితే పెడతాననమాట ఆ అబ్బాయిది. ఆ అబ్బాయి మరి ఎక్కడి నుంచో నాకు తెలీదు. నేను రీల్స్‌లోనే చూసాను. అంత ఇన్ఫర్మేషన్ ఎందుకు కనుక్కోవాలి. మనకి యూజ్ అవుతుంది. నేను మీకు చెప్తే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? ఇది నా ఫస్ట్ వీడియో. ఇంకా చెయ్యాలి. బాగా కష్టపడుతూనే ఉంటాను. ఓకేనా? ప్లీజ్ ఇది లాస్ట్ వరకు చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా అంత వ్యూస్ రావు. ఓకేనా? ఇలానే ట్రై చేస్తుంటాను. బాయ్.